ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. వచ్చిన ప్రశ్నలనే ముందు స్టార్ట్ చేయండి. హడావుడిగా క్వశ్చన్స్ మాత్రం స్టార్ట్ చేయొద్దు. క్వశ్చన్ పేపర్ 10 నిమిషాలు అయితే చూడండి. చాలా జాగ్రత్తగా క్వశ్చన్లన్నీ కూడా చదివిన తర్వాత మాత్రమే వచ్చిన ప్రశ్నతో మీరు ఆన్సర్లు మొదలు పెట్టండి. ఓకేనా? విషింగ్ వెరీ గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా సెలెక్షన్ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. మీ పేరు కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎక్కడ వేయడానికి లేదు. ఆల్రెడీ ఓఎంఆర్ షీట్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చదవండి. సో ఇక్కడ ఈ కాలంలో మాత్రం ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే మీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇలా చూడండి, లైన్ టు లైన్, లైన్ మీద ఆన్సర్ రాయడం జరిగింది. ఇలా అండర్లైన్ మెయిన్ పాయింట్ చూడండి, రిఫరెన్స్ అని కింద అండర్లైన్ చేశారు. క్వశ్చన్ పేపర్ లో ఉన్న అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా అది చేయండి. ఓకేనా? సో మీరు క్వశ్చన్ పేపర్ పైన ఎలాంటి గీతలు గీయొద్దు. హలో హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కి రేపు అటెండ్ అవబోతున్నటువంటి స్టూడెంట్స్ కి ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మీకు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ రేపు ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి టిప్స్ పాటిస్తే మీరు 10/10 జీపీఏ సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఎలాంటి టిప్స్ పాటిస్తే మీరు ఇన్ టైంలో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలి అండ్ ఓఎంఆర్ షీట్లో మిస్టేక్స్ లేకుండా మీరు ఏ విధంగా డైలీ ఎగ్జామ్ రాయాలనేది అయితే ఈ వీడియో తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ముఖ్యంగా మనం రేపటి ఎగ్జామినేషన్ విషయంలో ఓఎంఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకసారి మీకు ఓఎంఆర్ గురించి లైవ్ ఓఎంఆర్ అయితే ఒకసారి చూపిస్తాను. రేపు ఎగ్జాక్ట్ గా మీరు రాయబోయేటువంటి ఓఎంఆర్ ఇప్పుడు నేను చూపించేటువంటి ఓఎంఆర్ లాగే ఉంటుంది. సో సేమ్ అదే ఓఎంఆర్ అనమాట. అండ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ చదువుకున్నారు. అండ్ ఇప్పుడు దాని గురించి మీరు సో ఇదనమాట ఓఎంఆర్ షీట్. సో ఓఎంఆర్ షీట్ నేను ఇంకా కొద్దిగా మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు క్లియర్గా. సో ఓఎంఆర్ షీట్ ఏదైతే మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందో దిస్ ఈస్ ద ఓఎంఆర్ షీట్. సో రేపు మీరు రాయబోయేటువంటి ఓఎంఆర్ షీట్ అనమాట ఇది. ఓకేనా? సో మీకు ఇంకా జూమ్ చే ఓఎంఆర్ షీట్తో పాటుగా మీకు మెయిన్ ఆన్సర్ బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఆన్సర్ బుక్లెట్ పైన ఆల్రెడీ నంబర్ ప్రింట్ చేసి ఉంటుంది అనమాట. ఆ బుక్లెట్ నెంబరు, ఆ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ఆన్సర్ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఈ బాక్సెస్ లో మీరు మెయిన్ ఆన్సర్ సీరియల్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. బాక్స్ లో బుక్లెట్ నెంబర్ వేయాలి. అండ్ అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ అడిషనల్ బుక్స్ అటాచ్డ్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్ని అడిషనల్ షీట్స్ అయితే తీసుకున్నారో అది లాస్ట్ లో ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే రూమ్ నెంబర్, ఈ కార్నర్ లో రైట్ సైడ్ రూమ్ నెంబర్ ఉంది కదా, మీరు కూర్చున్నటువంటి మీరు ఎగ్జామ్ రాసేటువంటి రూమ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రూమ్ నెంబర్ 1 అయితే 01, 2 అయితే 02 అట్లా రూమ్ నెంబర్ వేసి సరిపోతుంది. ఇక్కడ ఈ కాలంలో మాత్రం ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే మీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అనమాట. ఈ రెండు బాక్స్ మీరు వదిలేయండి. ఇన్విజిలేటర్స్ చేస్తారు సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ 1, 2. ఒకవేళ మీ రూమ్ లో 2 ఇన్విజిలేటర్లు ఉంటే 2 చేస్తారు, ఒకళ్ళే ఉంటే ఒకళ్ళే చేస్తారు అనమాట. సో ఇక్కడ పేపర్ నేము, పేపర్ కోడ్, రోల్ నెంబరు, నేము అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్, మీడియం, సెంటర్ కోడ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వస్తాయి అనమాట. అక్కడ మీరు అవన్నీ ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది పార్ట్ 2 అంటాం. ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2 లో కూడా ఏం చేయాలి? మెయిన్ ఆన్సర్ సీరియల్ నెంబర్ వేయాలి. ఇక్కడ ఏదైతే సీరియల్ నెంబర్ వేస్తున్నారో ఇక్కడ కూడా అదే సీరియల్ నెంబర్ వేయాలి. అండ్ ఎడిషనల్స్ ఇక్కడ ఎంతైతే ఎడిషనల్స్ వేస్తున్నారో ఇక్కడ కూడా అదే ఎడిషనల్స్ వేస్తున్నారు. సో ఇంతకు మించి మీరు ఇక్కడ ఓఎంఆర్ షీట్లు ఎక్కడ కూడా ఫిల్ చేయడానికి ఛాన్సెస్ లేవు. ఈ ఓఎంఆర్ షీట్ ఏం చేయాలంటే మెయిన్ ఆన్సర్ షీట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ ఆన్సర్ షీట్ అనుకుందాం. ఈ మెయిన్ ఆన్సర్ షీట్ కి ఏం చేయాలంటే ఓఎంఆర్ షీట్ ని పైన పెట్టాలి. పైన పెట్టేసి ఇక్కడ స్టిక్కర్ అని చూసారా, స్టిక్కర్ కంటే ముందు ఏం చేయాలంటే పిన్ కొట్టించాలి. ఇది మెయిన్ ఆన్సర్ షీట్ రైట్. దానిపైన ఓఎంఆర్ షీట్ పెట్టారు. ఓఎంఆర్ షీట్ కి ఏం చేస్తారు? ఈ కార్నర్ లో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ దగ్గర సెకండ్ పార్ట్ లో ఇక్కడ పిన్ చేపిస్తారు. సో స్టాప్లర్ చేస్తారు అనమాట. న్యూస్లెటర్ పిన్ కొడతాడు. పిన్ కొట్టిన తర్వాత మీకు స్టిక్కర్స్ 2 ఇస్తారు, లేదా వాళ్ళే స్టిక్కర్స్ తీసుకొచ్చి మీకు స్టిక్కర్స్ అంటించడం తెలుస్తారు అనమాట. సో ఫస్ట్ డే తెలియజేస్తే నెక్స్ట్ డే నుంచి మీరు స్టిక్కర్స్ మీరే అంటించవచ్చు అనమాట. సో ఇక్కడ స్టిక్కర్ అంటించాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసే విధానం. ఈ ఓఎంఆర్ షీట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి బార్ కోడ్ కానీ ఈ బార్ కోడ్ నల్లకుండా చూసుకోండి. ఈ బార్ కోడ్ కానీ ఈ బార్ కోడ్ కానీ గీతలు పడకుండా చూసుకోండి. మీ పెన్ను గీతలు కానీ మీరు మార్కర్స్ అంటే మీరు కలర్ పెన్స్ వాడుతూ ఉంటారు కదా, ఒక్కోసారి పెన్ను ఇలా అన్నప్పుడు ఇంకు పడే ఛాన్స్ ఉంది. సో అలాంటివి దీనిపైన చేయకండి. ఇది నలిగిపోకుండా చూడండి. అండ్ ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఆల్రెడీ సిజరింగ్ అయ్యే వస్తుంది అనమాట. ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్స్ ఉన్నాయి అనమాట. ఇది ఒక పార్ట్ అండ్ ఇది ఒక పార్ట్. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ డాట్స్ ఉంటే అక్కడ చిరిగిపోయి వస్తుంది. సో చిరిగిపోయినంత మాత్రం మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమన్నా బాగా చిరిగిపోతే ముందే ఇన్విజిలేటర్కి చెప్పండి. చెప్తే అతను దాన్ని ఏదో విధంగా సరి చేసేటువంటి ప్లాన్ అయితే చేస్తారు. సో ఇది ఓఎంఆర్ షీట్. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు?
ఇక ఇంతకంటే దీని రివర్స్ ఆపోజిట్ సైడ్ కూడా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట ఎగ్జామినేషన్ సంబంధించి. ఆపోజిట్ సైడ్ చూడండి ఒకసారి. ఎస్, ఇది ఆపోజిట్ సైడ్ అనమాట, ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్. ఓఎంఆర్కి వెనక వైపు భాగం. సో ఇది. సో పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఫస్ట్ పార్ట్ లోది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు సంబంధించి. ప్లీజ్ చెక్ యువర్ పర్టిక్యులర్స్ ప్రింటెడ్ ఆన్ ద పార్ట్ 1 ఆఫ్ ది ఓఎంఆర్ బార్కోడ్ షీట్ అండ్ ఇఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ సో ఫౌండ్ ప్లీజ్ నోటిఫై టు ద చీఫ్ సూపరింటెండెంట్ ఆర్ ఇన్విజిలేటర్. సో అక్కడ చెప్పాను కదా, మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ అనిపిస్తే మాత్రం మీరు వెంటనే ఇన్విజిలేటర్ తెలియచేయండి. వాళ్ళు చెక్ చేసి చీఫ్ సూపరింటెండెంట్కి అయితే చెప్తారనమాట. సో ఇవి ఇందులో ఉన్నాయో ఒకసారి చదువుకోండి మీరు. సో చదువుకోవడం వల్ల ఇక్కడ ఏముండవు. ఇక్కడ ఏమంటున్నాడు, యు ఆర్ పర్మిటెడ్ టు రైట్ మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ ఆన్ గ్రాఫ్ షీట్ ఆర్ మ్యాప్ ఆర్ బిట్ పేపర్. బిట్ పేపర్ లో మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది, వేయొచ్చు. అండ్ గ్రాఫ్ ఇస్తే గ్రాఫ్ మీద వేయొచ్చు. అండ్ ఇంకా మీకు మ్యాప్ పాయింటింగ్ ఇస్తే మ్యాప్ పాయింటింగ్ మీద కూడా వేయొచ్చు. యూ హ్యావ్ టు సైన్ ఇన్ ద బాక్స్ డిజైన్ ఇన్ పార్ట్ 1 ఓఎంఆర్ బార్కోడ్ షీట్. నేను చెప్పాను కదా ఎక్కడ సైన్ చేయాలో అక్కడ సైన్ చేయమంటాడు. యాషల్ పర్టిక్యులర్స్ as all the particulars of the candidate have already been printed on the part 1 OMR barcode sheet, there is no need to write any other information. మీ పర్టికులర్స్ అన్ని అక్కడ ప్రింట్ చేసి ఇస్తాము, మీరు ఏమి రాయాల్సిన పని లేదు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. అండ్ యు ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రైటింగ్ యువర్ నేమ్ ఆన్ రోల్ నెంబర్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ఓఎంఆర్ బార్కోడ్ షీట్, మెయిన్ ఆన్సర్ బుక్ అడిషనల్ నెంబర్ అండ్ ఆన్సర్ బుక్, బిట్ పేపర్, గ్రాఫ్ షీట్ అండ్ మ్యాప్. సో మీరు ఎక్కడ ఏమది, యు ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రైటింగ్ యువర్ నేమ్, మీ పేరు రాయొద్దు, రోల్ నెంబర్ రాయొద్దు, ఎక్కడ కూడా పేరు రోల్ నెంబర్ రాయొద్దు. ఏం రాయాలి, రాస్తే మీకు బుక్లెట్ నెంబర్ రాసుకోండి. ఎక్కడది, మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ అనేది గ్రాఫ్ షీట్ పైన కానీ మ్యాప్ కానీ అండ్ బిట్ పేపర్ కానీ, సో వాటిపైన అయితే రాసుకోవచ్చు. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఓఎంఆర్ బార్కోడ్ షీట్ ప్రాపర్లీ సెక్యూర్డ్ మెయిన్ ఆన్సర్ బుక్ గివెన్ అండ్ స్టాపిల్ అండ్ అట్ స్పెసిఫైడ్ లొకేషన్స్ ఇన్ ద పార్ట్ 2. సో మీరు ఎక్కడైతే పార్ట్ 2 లో చూపిస్తున్నామో ఆ లొకేషన్స్ దగ్గరే మీరు స్టాంపులు వేయండి అండ్ అలాగే స్టిక్కర్ అంటించండి. యు ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ది రైటింగ్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆన్ ద బార్కోడ్ ప్రింటెడ్ పార్ట్. చెప్పాను ప్రింటెడ్ పార్ట్ పైన బార్కోడ్ మీద ఎలాంటి మార్క్స్ గీతలు పడకుండా చూసుకోండి. 1 2 3 3 బార్కోడ్ల పైన కూడా. ఓకేనా. సో ఇన్విజిలేటర్ వెరిఫై చేస్తాడు అవన్నీ దానికి సంబంధించి. సో ఇక్కడ మీకు అర్థమైంది. సో ఇది మనం చూసినటువంటి ఓఎంఆర్ షీట్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఇస్తారు. మరి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఎక్కడ సార్ మా దగ్గర అంటే, మీకు ఆన్సర్ రాసుకోవడానికి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు కదా ఫస్ట్, దానిపైన ఉంటుంది ఆ నెంబర్, ఇక్కడ వేయండి. సో మీరు ఎగ్జామ్ అయిపోయే ముందు ఏం చేస్తారు, ఎన్ని ఎడిషనల్స్ తీసుకున్నారో అన్ని నెంబర్ ఎడిషనల్స్ ఇక్కడ వేయండి. ఇక్కడ కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎడిషనల్స్ వేయండి, ఇక్కడ మీరు సంతకం చేయండి. సో సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఉంది కదా. సంతకం అంటే ఎలా చేయాలి సార్ అంటే, మీరు సార్లు చేసినట్టు సంతకం చేయకూడదు. మీరు హాల్ కింద మీ ఫోటో కింద ఎలాగైతే మీ పేరు ఉందో ఆ పేరు రాయాలి. ఇనిషియల్ రాసి సర్నేమ్ అంతా రాయక్కర్లేదు, ఇనిషియల్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రవీందర్, బి రవీందర్ అనుకోండి, బి రాసి రవీందర్ అలా రాసుకోండి. ఓకేనా. సో ఇదనమాట ఓఎంఆర్ షీట్కి సంబంధించి. ఇక ఇంతకు మించి మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు. పార్ట్ 1 పార్ట్ 2లోనే మీరు చేయాల్సింది. మిగతా అంతా ఓఎంఆర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతున్న సమయంలో మీరు ఎగ్జామినేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇదంతా కూడా జస్ట్ మీకు ఒక 10 నిమిషాలు ముందు ఇస్తారు. ఆ 10 నిమిషాల్లో ఇదంతా కంప్లీట్ చేయాలి. 10 నిమిషాల్లో ఏం చేయాలి, ఫస్ట్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేసుకోవాలి అండ్ రూమ్ నెంబర్ వేయాలి అండ్ పార్ట్ 2లోకి వచ్చి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయాలి. ఓకేనా. అండ్ ఎడిషనల్స్ అనేవి ఎప్పుడు లాస్ట్లో వేయాల్సి ఉంటుంది, మీ సంతకం చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది మీకు ఓఎంఆర్ అండ్ అలాగే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ని చేసేది. అండ్ అలాగే స్టాప్లింగ్ అనేది ఇన్విజిలేటర్ చేస్తాడు, స్టిక్కరింగ్ అనేది కూడా ఇన్విజిలేటర్ చేస్తారు. ఓకేనా. సో మరి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వగానే మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ 10 to 15 minutes క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదవండి. సో మీకు టైం చాలా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా టైం సరిపోతుంది. కాబట్టి 80 మార్క్స్ ఉన్న క్వశ్చన్ పేపరే కదా, అందుకని మీరు క్వశ్చన్ పేపర్ని రాసే ముందు, క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ముందు 10 to 15 minutes ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదవాల్సిందే. మంచిగా చూసుకోండి. మీకు బాగా తెలిసిన ప్రశ్నలు మాత్రమే స్టార్ట్ చేయండి. మీరు క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు కొన్ని తెలియని క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిపైన దృష్టి అయితే పెట్టకండి. తెలియని క్వశ్చన్స్ని మీరు చాయిస్ కింద తీసుకోవచ్చు. రాని ప్రశ్నలు అనేవి వదిలేయండి. మీకు వాటి గురించి ఆలోచిస్తూ వచ్చిన ప్రశ్నలు రాయకుండా ఉండొద్దు. సో కాబట్టి బాగా వచ్చిన ప్రశ్నల్ని స్టార్ట్ చేయండి. సో మీరు మార్జిన్ అయితే ఖచ్చితంగా మార్జిన్ మెయింటైన్ చేయండి. ఆల్రెడీ అక్కడ మార్జిన్ ఉందనుకోండి, మార్జిన్కి బయట వైపు మాత్రమే మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో మీకు కొన్ని చూపిస్తాను ఎగ్జాంపుల్స్. మార్జిన్కి బయట వైపు అంటే ఆల్రెడీ మార్జిన్ ఎలా ఉంటుంది, మీరు మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ కొట్టాలా, అవన్నీ కూడా అవసరం లేదు. మార్జిన్కి బయట వైపు మాత్రమే నెంబర్లు వేసుకోండి. క్వశ్చన్ నెంబర్లు, పాయింట్ నెంబర్లు ఉంటే మార్జిన్కి లోపల వేయండి. ఆ విధంగా ప్లాన్ చేస్తే మీరు డెఫినెట్గా క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఏది క్వశ్చన్ నెంబరు ఏది మీకు, సో ఇలా అనమాట చూపిస్తా చూడండి. కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది.
ఎస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మార్జిన్ అనమాట. ఈ మార్జిన్ కి బయట వైపు క్వశ్చన్ నెంబర్ ఉంది. ఓకేనా, పాయింట్స్. సో ఇవి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కటి అనమాట. ఇది కూడా క్వశ్చన్ నెంబరే, పాయింట్ కాదు, ఇది కూడా క్వశ్చన్ నెంబరే. సో ఈ విధంగా నెంబర్స్ వేసుకుంటే మీరు కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీకు మార్జిన్ అక్కడ ఉంటేనే మార్జిన్ ఉంటుంది, ఆల్రెడీ ఈ మార్జిన్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకొక మార్జిన్ ఎక్స్ట్రా కొట్టాల్సిన పని లేదు. ఈ మార్జిన్ కి బయట వైపు క్వశ్చన్ నెంబర్లు వేయండి, లోపల వైపు పాయింట్స్ ఉంటే మాత్రం లోపల వైపు ఏంటి పాయింట్స్. రోమన్ లెటర్ 11th లో క్వశ్చన్ నెంబర్ ఏ, క్వశ్చన్ నెంబర్ బి, క్వశ్చన్ నెంబర్ సి అనమాట. మీకు అక్కడ ఏంటి, మీకు 11th క్వశ్చన్ అనుకోండి, 11th క్వశ్చన్ లో పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్స్ అన్ని లోపల వేసుకోవాలి. 1 2 3 పాయింట్స్ లేదా ABCD పాయింట్స్, ఆ విధంగా. సో మార్జిన్ కి బయట వైపు క్వశ్చన్ నెంబర్ వేయండి. ఈ విధంగా నీట్ గా ప్రజెంట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మంచి మార్కులు అయితే పడతాయి అనమాట. సో ఇలా చూడండి, లైన్ టు లైన్, లైన్ మీద ఆన్సర్ రాయడం జరిగింది. ఇలా అండర్లైన్, మెయిన్ పాయింట్ చూడండి, రిఫరెన్స్ అని కింద అండర్లైన్ చేశారు, కంటెక్స్ట్ అని అండర్లైన్ చేశారు. ఓకేనా, సో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్, మీనింగ్ అనేది సైడ్ హెడింగ్ కాబట్టి సైడ్ హెడింగ్ అండర్లైన్ చేశారు. ఈ విధంగా అండర్లైన్ చేసుకుంటూ మీరు రాస్తారనుకోండి, కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది, మీ పేపర్ పైన ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది అనమాట. సో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, అండ్ క్వశ్చన్ పేపర్ లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ముందు రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆ తర్వాత ఏంటి, మీకు సెక్షన్ కి సంబంధించి ఏ క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తున్నారో అది ఎన్ని మార్కుల ప్రశ్న కూడా మనకి ఐడియా ఉండాలి. ఎన్ని మార్కుల ప్రశ్నకి ఎంత టైం కేటాయించాలో కూడా ముందే చూసుకోండి. మనం బాగా తెలిసిన స్టోరీనో, బాగా నేర్చుకున్నటువంటి ప్రశ్ననో, సొంత వాక్యాల్లో రాసేటువంటి ప్రశ్ననో ఎక్కువ టైం ఇచ్చి రాయడం వల్ల అది 2 మార్కుల ప్రశ్న అయితే 2 మార్కులు వస్తాయి, 4 మార్కులు అయితే 4 మార్కులు వస్తాయి, 5 మార్కులు అయితే 5 మార్కులు వస్తాయి, కానీ అంతకంటే ఎక్కువ మార్కులు రావు. కాబట్టి మీరు రాసేటువంటి ప్రశ్నకి ఎంత టైం కేటాయించాలో అంతే టైంలో అయితే అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. రాని ప్రశ్నలు ముందు వచ్చిన ప్రశ్నలు అన్ని రాసిన తర్వాత రాని ప్రశ్నల కోసం ప్రయత్నాలు చేయండి. క్వశ్చన్ పేపర్ లో ఉన్న అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా అది చేయండి. ఓకేనా, సో అండ్ అలాగే మీకు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయడానికి ముందు ఒక 5 నిమిషాల ముందే వార్నింగ్ బెల్ కొడతారు. ఆ వార్నింగ్ బెల్ కొట్టగానే మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా లేదా, అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ క్వశ్చన్ నెంబర్లు వేశారా లేదా, అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏమన్నా అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్ ఉంటే అండర్లైన్ చేస్తారా లేదా చూసుకోండి. అండ్ అడిషనల్స్ మీరు కట్టేటప్పుడు, దారం కట్టేటప్పుడు కరెక్ట్ గా కడుతున్నారా లేదా మంచిగా ట్యాగ్ చేసుకోండి. హడావుడిగా ఊడిపోయేలాగా కట్టకండి. ప్రతి అడిషనల్ షీట్ పైన మీకు బుక్లెట్ నెంబర్ ఉందా లేదా చూడండి. మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. అడిషనల్ పైన 1 2 3 నెంబర్లు వేసుకోండి. అదే ఆర్డర్లో మీరు మళ్ళీ ఎడిషన్స్ కట్టండి. సో ఈ విధంగా మీరు కట్టి సబ్మిట్ చేసినట్లయితే మంచి మార్కులు వస్తాయి. సో మీరు ఎగ్జామ్ రాసే విధానం కూడా ఒక ఆర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. దిద్దే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, మీకు మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా, సో మీరు క్వశ్చన్ పేపర్ పైన ఎలాంటి గీతలు గీయొద్దు, క్వశ్చన్ పేపర్ పైన ఎలాంటి ఇండికేషన్స్ వేయొద్దు. అండ్ బిట్ పేపర్ కట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, బిట్ పేపర్ కట్టారా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. బిట్ పేపర్ని కరెక్ట్గా ట్యాగ్ చేయండి. అండ్ గ్రాఫ్ షీట్ ఉంటే గ్రాఫ్ షీట్ పైన మీ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయండి. అండ్ మీకు ఇచ్చేటువంటి మ్యాపింగ్ ఏదైతే ఉందో మ్యాపింగ్ మీద మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయండి. సో ప్రతిదీ కూడా మీకు చెందిందే అనేది, మీ పేరు కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎక్కడ వేయడానికి లేదు. ఆల్రెడీ ఓఎంఆర్ షీట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, ట్యాగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్యాగ్ చేయండి. మరి చివరిలో కట్టారనుకోండి అది ఊడిపోద్ది. కొంచెం చివరి నుంచి ఒక స్కేల్ మందం కిందకి దిగువన అక్కడ కట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఈ విధంగా ట్రిక్స్ పాటిస్తే డెఫినెట్గా మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ బాగా చదవండి. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్కి ఇన్ టైంలో వెళ్ళండి. అండ్ ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. వచ్చిన ప్రశ్నలనే ముందు స్టార్ట్ చేయండి. సో టైం బెల్ కొట్టారు కదా అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ తీసుకొని హడావుడిగా క్వశ్చన్స్ మాత్రం స్టార్ట్ చేయొద్దు. క్వశ్చన్ పేపర్ 10 నిమిషాలు అయితే చూడండి. చాలా జాగ్రత్తగా క్వశ్చన్లన్నీ కూడా చదివిన తర్వాత మాత్రమే వచ్చిన ప్రశ్నతో మీరు ఆన్సర్లు మొదలు పెట్టండి. ఓకేనా, విషింగ్ వెరీ గుడ్ లక్, ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో సెలెక్షన్ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే ట్రై చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.